ఆశ్చర్యకార్యాలు బట్టి వారి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుగాక. కనుక ఐగుప్తు యొక్క ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితం చేసిన గొప్ప మేలు ఏంటంటే వారి యొక్క బానిసత్వం నుండి, వారి యొక్క బంధకాల నుండి, వారి యొక్క అంధకారం నుండి, చీకటి నుండి ప్రభువాన్ని విడిపిస్తూ వచ్చాడు. ఆ కారణం బట్టి ప్రభుని వాళ్ళు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. కనుక మరి చిన్నారి యొక్క జీవితంలో కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు తన యొక్క జీవితంలో కూడా భయంకరమైన పరిస్థితులు దేవుడు విడిపిస్తూ వచ్చినాడు. తల్లిదండ్రులు కూడా ఎంతో మరి కృంగిపోతూ వచ్చినాడు కుమార్తె విషయంలో. అయితే దేవుని యొక్క మహాకృప ఏం చేస్తూ వచ్చినాడు, తన యొక్క బంధకాల నుండి చీకటిని కలిగించింది. తృప్తిపరిచిన దేవుడు మొట్టమొదటిగా చీకటిలో నుండి విడిపించినాడు, అంధకారంలో నుంచి, బంధకాల నుంచి, మరణ చేయగల ప్రదేశంలో దేవుడు విడిపించినాడు. రెండవది చూస్తే ఆశగల ప్రాణాలైనా తృప్తిపరుచుకున్నాడు. ఏంటో తృప్తి? ఇజ్రాయేల్ ప్రజల్ని ఆ యొక్క ఎర్రసముద్రం దాటించిన తర్వాత అలాగా అరణ్య ప్రదేశం 40 సంవత్సరాలు నడిపిస్తూ వచ్చినాడు. అక్కడ వారి కొరకు వారు కట్టని ఇండ్లలో వారి నివాసం ఏర్పాటు చేస్తూ వచ్చాడు దేవుడు. వారి నాటని చెట్ల ఫలాలు వాళ్ళు అనుభవిస్తూ వచ్చినారు. ఇది ఆశగల ప్రాణాన్ని తృప్తిపరచడం అంటే. వాళ్ళు రిక్తహస్తాలతో ఐగుప్తులు వచ్చినారు. ఈ అరణ్య ప్రదేశంలో వారు కట్టుకొని ఇళ్లలో వారు నివాసం చేస్తూ వచ్చినారు. వారి నాట్లు చెట్టు ఫలాల యొక్క వాళ్ళు ఫలిస్తూ